అమ్మా భూమి, ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? మాధవ్కేమీ కాదమ్మా, సరేనా? ఒక్క ముద్ద అన్నం తినవే. ఎలా తినమంటావమ్మా? అక్కడ మాధవ్ జైల్లో కూర్చునుంటే ఇక్కడ నన్ను తినమంటావా? నా వల్ల కాదు. నా మాధవ్ ఇంటికి వచ్చేదాకా నాకేం వద్దు. అలా నువ్వు అసలేమీ తినకపోతే ఎలా చెప్పు? ఉదయం నుంచి నువ్వు అసలేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే ఏమి చావన్లే. అయ్యో, ఏంటి ఆ మాటలు? అమ్మా, బాధ నీ ఒక్కదానికేనా? నా అల్లుడు జైల్లో ఉన్నాడంటే నాకు మాత్రం బాధ ఉండదా? నేను అలా వదిలేస్తానా? ఏదో ఒకటి చేసి నేను బయటికి తీసుకుని వస్తానమ్మా. నా మాట విని ఈ ఒక్క ముద్ద తింతల్లి. నా వల్ల కాదు ప్రసాదు. నా మాధవ్ని నేను ఇంట్లో చూసే వరకు నాకేం వద్దు. నేనేమి తినను. మీ నాన్న తీసుకుని వస్తానంటున్నాడు కదా, వచ్చేస్తాడు. తన కోసమని నువ్వు ఇలా పస్తులుండడం నీకే మంచిది కాదే. తల్లి, ఈ ఒక్క రాత్రి గడిచిపోనివ్వు. ఏదో ఒకటి చేస్తాను. ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత ఖర్చైనా పెడతాను. మాధవ్ని బయటికి తీసుకుని వస్తాను. నా మాట వినమ్మా. నువ్వు తీసుకుని రా. తీసుకుని వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి తింటాం. అక్కడ జైల్లో మాధవ్ ఏంటి నాకు ఈ పరిస్థితి అని బాధపడుతూ కూర్చునుంటాడు. తను మాత్రం తింటాడా? అక్కడ మాధవ్ పస్తులతో పడుకునుంటే ఇక్కడ నేను మీకోసం తినాలా? లేదు, నాకు అవసరం లేదు. నా మాధవ్ నాకు కావాలి. తను ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా. అమ్మా భూ, అమ్మ మహాలక్ష్మి, నీకీ కర్మ ఏంటమ్మా? ఎందుకీ మొండితనం? నా మాట విని లోపలికి రమ్మా. వాడొద్దన్న తర్వాత నేనెలా వస్తానమ్మా? సరే, నీ ఇష్టం, నీ తమ్ముడు ఇష్టం. కనీసం కడుపుకింత అన్నమైనా తినమ్మా. పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. తినమ్మా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఏం తిన్నావని ఆకలిగా లేదే నీకు? మనసులో బాధ కడుపులో ఆకలిని చంపేస్తుందమ్మా. నువ్వు వెళ్ళి తినేసి పడుకో. నువ్విలా పస్తులుండు, నేను మాత్రం తిని వెళ్ళి పడుకుంటాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఒక్క ముద్ద తినమ్మా, నా మాట విను. వద్దమ్మా, నేను తినలేను. ఇదిగో, నువ్వు తినలేదంటే నేను తిన్నే. నీకు తెలుసు కదా తినాలి, టాబ్లెట్లు వేసుకోవాలని. ఇంకా తినకుండా ఏం చేస్తున్నావమ్మా? నీ ఆరోగ్యం నువ్వు చూసుకోవా? ఎదవ ఆరోగ్యం ఉంటే ఏంటి, పోతే ఏంటి? మీరందరూ ఈ విధంగా బాధపడుతూ ఉంటే నా పాటికి నేను తిని పడుకోవాలా? నా వల్ల కాదులే. మీతో పాటు నేను పస్తులుంటాను. అమ్మా, అసలు నాతో నీకెందుకు? వెళ్ళి తిని టాబ్లెట్ వేసుకొని పడుకో. నీతో నాకెందుకు అంటావేంటే? నువ్వేమైనా పరాయి దానివా, పక్కింటి దానివా? నా బిడ్డవి, కన్న బిడ్డవి. కడుపు మార్చుకొని ఇంటి ముందు కూర్చొనుంటే ఈ అన్నం నాకెలా సహిస్తుందనుకున్నావే? నువ్వు తింటేనే నేను తింటాను. ఆ తర్వాత టాబ్లెట్లు వేసుకుంటాను. లేకపోతే ఇదిగో నీతో పాటు కూర్చుంటాను. సరే అమ్మా, నీకోసమైనా తింటాను. నా కోసం నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు? నీకు నేను తినడం కావాలి, అంతే కదా?
ఏంటే మనకి బాధలు? ఒకదాని మీద ఒకటి వరుసగా ఈ సమస్యలన్నీ ఏంటే? రాను రాను ఈ ఇల్లు ఏమైపోతుందో, ఈ ఇంట్లో మనుషులు ఏమైపోతున్నారో నాకేం అర్థం కావడం లేదు. ఒకడు బయటకు పోయినా బాగానే ఉన్నాడు అనుకుంటే, ఇంట్లో ఉన్నా కూడా ఏంటమ్మా ఇది ప్రశాంతత లేకుండా? అయ్యో, సర్లే, నా మాటలకేం గాని నువ్వు తిను. తినేసాను, ఇంక చాలమ్మా. లేదమ్మా, ఇంకొక ముద్ద తిను. ఇదిగా నేను కలిపి పెడతాను, తినమ్మా తిను. నేను రాఘవన్ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే, చెప్పండి. ఏం చేస్తున్నాడు వాడు? ఏం జరిగిందో ఏం జరుగుతుందో అర్థం కాక సెల్లో కూర్చున్నాడు సార్. వాడిని అలా ఖాళీగా కూర్చోబెడితే ఎలా? మరేం చేయమంటారు? వాడు ఈ రాఘవ మీద కేసు పెట్టి నాకే కోర్టు నోటీస్ పంపించాడు. అలాంటి వాణ్ణి ఊరికే అలా వదిలేస్తే ఎలా? మళ్ళీ నా గురించి ఆలోచించాలన్నా, నా మీద కేసు పెట్టాలన్నా వాడికి ఒంట్లో వణుకు పుట్టాలి. దానికి మీరు ఏం చెయ్యాలి అనేది మీకు తెలుసు కదా. మీరు చెప్పకపోయినా మేము చేస్తాం. చెప్పారు కాబట్టి ఇంకొంచెం ముందే మొదలు పెడతాం. మీరు నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను. నువ్వు ఇలా ప్రశాంతంగా ఉంటే మీ వాళ్ళకి చాలా మందికి నచ్చట్లేదు. అందుకే మా వాళ్ళు నీతో కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారు. కొట్టకండి సార్, ప్లీజ్ సార్. మాధవ, మాధవ, మాధవ! అమ్మా భూమి, ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? ప్రసాద్, అక్కడ స్టేషన్లో మాధవ్ని కొడుతున్నారు. అదేం లేదమ్మా, నువ్వేదో కలగన్నావు అంతే. లేదు లేదు ప్రసాద్, స్టేషన్లో మాధవ్ ఎలా ఉన్నాడో ఏంటో. తను అక్కడ వదిలేసి నేను ఇక్కడ ఉండలేను, నేను ఉండలేను. అమ్మా భూమి, భూమి భూమి, ఆగమ్మా. ఆగమ్మా. ఇంత రాత్రి వేళ ఎక్కడికి పొద్దున్నే వెళ్తున్నావు? వెళ్దాం. ఆగమ్మా భూమి. భూమి.